బ్రిటన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఏసీబీ ఆఫీస్ కు కేటీఆర్ వెళ్లనున్న నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. మరి కాసేపట్లోనే ఏసీబీ ఆఫీస్ కు కేటీఆర్ వెళ్లనున్న నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఇప్పుడే ముందస్తుగానే అరెస్టులు చేసినట్టుగా బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, సంధ్య, ఈ రోజు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పలువురిని హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయమే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కేటీఆర్ విచారణకు వెళ్తే బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుందన్న అభిప్రాయంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచారణకు సహకరిస్తుంటే కూడా పోలీసులు ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. సంధ్య, ఈ ఉదయం కౌశిక్ రెడ్డిని అంటే పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం మరోసారి హాట్ గా మారింది. బీఆర్ఎస్ నేతలంతా కూడా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతున్నారు. సంధ్య, అయితే శ్రీకాంత్, ఇంకా ఎవరెవరు ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్కి చెందిన పలువురు నేతలను కూడా ఈ సందర్భంగా ముందస్తుగా అరెస్ట్ చేశారు. పోలీసులు ఎమ్మెల్యేల నివాసాల దగ్గరికి ఇప్పటికే చేరుకుంటున్నారు. కేటీఆర్ వచ్చే సమయానికి ఎమ్మెల్యేలను మినాయించి దాదాపు కీలక నేతలందరినీ కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఎమ్మెల్యేలు అంటే పార్టీ కీలక నేత హరీష్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ విచారణకు హాజరయ్యే కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లే అవకాశం ఉంటుంది. తెలంగాణ భవన్ కు సమీపంలోనే ఉండడంతో అక్కడే కలుసుకుని అక్కడి నుంచి ఏసీబీ విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి వెళ్లేలా బీఆర్ఎస్ నేతలు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. సంధ్య, రైట్ శ్రీకాంత్.